వెల్కమ్ టు ఎంజీ టీవీ. భీమునిపట్నం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భీముని నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మధురవాడకు చెందిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగోతి నాగమణి వెల్లడించారు. ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కె శిరీష ఆలియాస్ బరెలక స్ఫూర్తితో తాను బరిలో నిలవాలనుకుంటున్నట్లు వెల్లడించారు. స్థానిక ప్రజల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించిన చిట్టివలస జ్యూట్ మిల్లు మూతపడడం బాధాకరమన్నారు. బాల్యం, విద్య, వివాహం అన్నీ తగరపు వలసలోనేనని, కొంతకాలంగా అనిట్స్ అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేసిన తాను ప్రస్తుతం బోయపాలెంలోని వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్ లో ఎంబీ విభాగంలో పనిచేస్తున్నట్లు వివరించారు. భీమునిపట్నంలోనే పుట్టి పెరిగి, అంటే భీమునిపట్నంలోనే బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, ఈ భీమునిపట్నం పరిసర ప్రాంతాల్లోనే నేను అనుభవిస్తూ ఇక్కడున్న ప్రాబ్లమ్స్, నేను కూడా ఒక సామాన్య మనిషిగా ఇక్కడున్న ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ, నా చిన్ననాటి కోరికగా మా నాన్నగారిని మా ఇంట్లో, మా ఊర్లో కూడా అందరూ నిక్నేమ్ ఉండేది నాన్నగారికి ఎమ్మెల్యే అని. మా నాన్నగారైన నాగోతి గురువులు, కీర్తిశేషులు నాగోతి గురువులు గారు మా నాన్నగారండి. మాకు ఇద్దరు అన్నయ్యలు, నేను ఒక కుమార్తెను తనకి. సో తనని గ్రామస్తులందరూ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని పిలిచేవారు, నిక్నేమ్ అండి అది. సో మేము బయటకు వచ్చినా కూడా ఎమ్మెల్యే కూతురు, ఎమ్మెల్యే కొడుకు అనే మమ్మల్ని పిలిచేవారు, మా ముగ్గురిని. నాకైతే ఎమ్మెల్యే కూతురు అన్నప్పుడల్లా నేను మామూలుగా పిలిస్తేనే చాలా బాగుంది, నిజంగా అయితే అంత మనం సంఘ సేవ చేయొచ్చు కదా, అది నిజం ఎప్పుడు అవుతుందని నేను చిన్నప్పటి నుంచి చూసేదాన్ని. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పిలుపుని మేరకు యువతరానికి, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నానని గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు మేరకు, అలాగే నాడు తెలంగాణలో శిరీష గారు చేసిన బరెలక్క ఆదర్శంగా తీసుకొని నేడు నేను కూడా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే పోటీగా చేయడంలో తప్పేముంది, నా చిన్నప్పటి నుంచి ఉన్న కళ నెరవేరుతుంది. అదే సమయంలో నా భర్త గారు కూడా సంఘ సేవ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ అండి తనకి. తను చూసి నేను నేర్చుకొని, అంటే మాకు పెళ్ళై 13 సంవత్సరాలు అయింది. 2010లో పెళ్ళయింది, ఇప్పటికి 13 సంవత్సరాలు అయింది. పెళ్ళైనప్పటి నుంచి ప్రతి నెల తన జీతంలో నుంచి 10% వంతు శాలరీ, తన జీతం నా జీతం, మా ఇద్దరు జీతాల్లో నుంచి 10వ వంతు శాలరీని తీసి చారిటీస్కి, ఎవరికైనా సహాయం అన్న వాళ్ళకి ప్రతి నెల 13 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా తను చేయడం చూశాను. నాలో ఉన్న కోరిక రెండు ఒకటవడం, ఆ భగవంతుడు కరెక్ట్గా తనకి నాకు సరిపోయిన భర్తనిచ్చారని ఉద్దేశించి